ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేమే చాలా సమస్యల్లో ఉన్నాం. ప్రస్తుతం ఆ ఇంటితో మాకు సంబంధాలు తగ్గాయి. అందుకే నా చెల్లెలు వస్తుందని మీరు మాత్రం ఆశలు పెట్టుకోవద్దు. దయచేసి ఇక బయలుదేరండి. అది కాదక్కా. నువ్వు ఇంకేం మాట్లాడకవని. మీరేం అనుకోకండి, మీరు వెళ్ళండి. ఇంకా వారం రోజుల సమయం ఉందమ్మా. ఇక మీ దయ మా ప్రాప్తం. నిర్ణయం తీసుకుని చెప్పండమ్మా. అక్క ఆగు. నువ్వు ఆ ఇంటి విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఈ సమయంలో మనం అత్త గురించి కాకుండా అత్తను నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచించాలక్క. నీకు నా మాట మీద గౌరవం ఉంటే నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడొద్దు. మనతో ఎవరు ఎలా ప్రవర్తిస్తే మనం వాళ్ళతో అలాగే ప్రవర్తించాలి. నువ్వు ఆ కుటుంబం గురించి ఏం చేసినా పేరా పాడా చివరికి క్రెడిట్ అంతా ఆవిడికే దక్కుతుంది. అయినా అత్తయ్య పూజ గదిలోకి వెళ్ళలేకపోవడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉందక్క. నీకు అన్యాయం చేసింది నీ కూతుర్ని దూరం చేసింది. అందుకే అమ్మవారు వాళ్ళకి బుద్ధి చెప్పడానికే అలా చేస్తోంది. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతారవని, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించుకో. మీరేదో మాట్లాడాలి అన్నారని మీ గురించే ఎదురు చూస్తున్నాను. కోర్టు కేసు విషయంలో మీరు నాకు సహాయం చేశారని నేను మీకు DNA రిపోర్ట్ మార్చిన విషయంలో సహాయం చేశాను. ఓహో, ఆ మనిషి ఈవిడేనా? ఒక ఆడదయ్యుండే మరో ఆడపిల్లకి అన్యాయం చేసింది. ఇలాంటి వాళ్ళని తిట్టినా కొట్టినా బుద్ధి రాదు. ఛీ! అప్పుడైతే ధైర్యంగా చేసేశాను కానీ తర్వాత నుంచి భయం వెంటాడుతూనే ఉంది సార్. ఎంతలా మర్చిపోదామని ప్రయత్నం చేస్తున్నా కుదరడం లేదు. ముందు ముందు ఏమైనా సమస్యలు వస్తాయేమోనని టెన్షన్గా ఉంది సార్. అటువంటి సమస్యలు ఏం రాకుండా నేను చూసుకుంటాను. ఏదైనా వచ్చినా మిమ్మల్ని తప్పించడానికి నేను వాదిస్తాను. యూ డోంట్ వరీ. సరే సార్, ఈ విషయం ఫోన్లో మాట్లాడితే బావుండదని నేరుగా కలుద్దామని వచ్చాను. ఇట్స్ ఓకే. ఇంక నేను బయలుదేరుతాను సార్. 1 minute. ఇది ఉంచండి. వ్రతం చెడినా ఫలితం దక్కాలి అని అంటారు కదా, అందుకే ఇది తీసుకోండి. అవని, నీకోసం నేను ఏమేమో చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు ఎవరైనా న్యాయాన్ని డబ్బుతో కొనేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ల మీద విరుచుకు పడేవాడివి. లాయర్ ఫీజు కూడా ఇచ్చుకోలేని ఎన్నో కేసులను టేకప్ చేసి వాదించిన వాడివి. న్యాయమే ఊపిరి, ధర్మమే ధ్యేయం అంటూ బతికిన వాడివి. ఇప్పుడు ఆ న్యాయాన్ని నువ్వు డబ్బుతో కొనేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాన్రా. నా కడుపున 9 నెలల పాటు ధర్మాన్ని మోసాను అనుకున్నాను గాని అధర్మాన్ని మోసానని కల్లో కూడా అనుకోలేదు. నా ఆరాటాన్ని ఆరాధన్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావమ్మా. అవని విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ నేను నీతి తప్పలేదు. రావణాసురుడు పరమశివభక్తుడు. అతన్ని మించిన భక్తుడే లేడు. అటువంటి వాడు కూడా ఒక ఆడదాని విషయంలో తప్పు చేసి పతనమయ్యాడ్రా. అంత పెద్ద రామాయణమే నీ కళ్ల ముందు ఆధారంగా కనబడుతుంది. మరెందుకురా ఈ పిచ్చి వ్యామోహం? ఇది వ్యామోహం కాదమ్మా. వ్యామోహం శరీరాన్ని కోరుకుంటుంది, ప్రేమ మనసును కోరుకుంటుంది. నాది వ్యామోహం కాదమ్మా, ప్రేమ అని ముందే చెప్పాను కదా. ఏ మనిషి కోసమైతే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావో రేపటి రోజున అవన్నీ అవనికి తెలిస్తే
నిన్ను తిరిగి ప్రేమిస్తుంది అనుకుంటున్నావా? అసహించుకుంటుందిరా. నా నుదుటిన ఏం రాయబడుందో ముందే ఎలా ఊహించగలవమ్మా? తల్లిని కదా, నేను ఊహించగలను. ఆడదాన్ని కదా, మరో ఆడదాని మనసు ఎలా ఉంటుందో చెప్పగలను. నువ్వు చేస్తుంది తప్పు అని నువ్వు తెలుసుకొని సరిదిద్దుకుంటావనుకున్నాను. అలా జరగడం లేదు. నేను సరిదిద్దవలసిన సమయం వచ్చింది. అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చిన విషయం వెళ్ళి అవనికి చెప్పేస్తాను. అమ్మా ప్లీజ్ అలా చేయకు. అలా చేస్తేనే అవని జీవితం బాగుపడుతుంది, నీ జీవితము బాగుపడుతుంది. లేదంటే అవని కన్నీరులో నువ్వు కొట్టుకుపోతావు. ఆ ఉసురు నిన్ను వెంటాడి వేధిస్తుంది. అమ్మా 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 వద్దు. అమ్మా ఒకసారి ఇటు చూడు. ఇప్పుడు కూడా నువ్వు బయటికి వెళ్దాం అనుకుంటున్నావా? నువ్వు చెప్పే నిజం విలువ నీ కొడుకు ప్రాణం. నా ప్రాణానికి విలువ లేదు అనుకుంటే వెళ్ళు. నిజం చెప్పు, వెళ్ళు. అవని లేకుండా నేను బతకలేనమ్మా. నేను శ్రీకర్ దగ్గర నుంచి లాక్కోవడం లేదు. అతను వద్దనుకుంటున్న దాన్ని నేను అపురూపంగా కళ్ళకు అద్దుకుంటున్నాను. నేనే గనక లేకపోతే నీకీ బాధ ఉండదు కదా. అందుకే నేను చస్తాను. సత్య, సత్య, ఏంట్రా ఇలా తయారయ్యావు? అవనిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో తన మొహం చూడ్డానికి కూడా మనసు అంగీకరించడం లేదు. అర్చన ఎక్కడుంది?